అన్నా మేడం ని లైన్ లో తీసుకున్నాను. హలో హలో సార్, నమస్తే సార్. మేడం నమస్కారం మేడం. నమస్తే సార్, చెప్పండి సార్. మేడం మన వీళ్ళు ఫోన్ చేసి అంతా ఇదిగా మాట్లాడుతురుగా. అవును అవును సార్. ఇదంతా దౌర్జన్యమే మేడం. మరి ఇట్లా కాదు మేడం, అట్లా కాదు, మరి ఏదో పొరపాటు అయింది అన్నట్టుగా మాట్లాడుకోవాలా ఏదైనా ఉంటే. అవును 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 సార్. బేసిక్ గా ఇట్లా మేడం అని చెప్పి మాట్లాడుకోవాలి. ఏదైనా ఊసరా వెళ్ళి నువ్వు వస్తావా, దమ్ముందా నీకు? నీకు దమ్ము లేదు, గుడ్డ కాల్చి మీదేస్తున్నావు. నీ తొక్కలో ఛానల్ నాదంటే సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది, చాలా ఉన్నాయి సార్. ఇవన్నీ నేను యాక్చువల్గా నాకు యూనివర్సిటీలో ఇదేంటి అసైన్మెంట్స్ ప్రాజెక్ట్ వర్క్ జరుగుతుందని బిజీగా ఉన్నాను నేను కాలేజీలో. సరే, ఇవన్నీ తర్వాత కూర్చొని నేను అన్ని లైవ్లోనే తీసుకొని ఇవన్నీ ఆడియోస్ అన్ని రిలీజ్ చేద్దాం, ఇవన్నీ చేద్దాం, సిపి గారి దగ్గరికైనా లేకపోతే వెళ్ళి కంప్లైంట్ చేద్దామని చెప్పేసి ఉన్నాను. వదిలిపెట్టాను సార్, నేనైతే 80% వదిలిపెట్టాను. సో మీరేం చేస్తారు సార్? మీ పేరు? ఓకే ఓకే. నేను హైకోర్టు అడ్వకేట్. ఓకే సార్, ఓకే. వీళ్ళు అట్లనే దౌర్జన్యం చేస్తూ ఉంటారు. ఓకే, అసలు ఏంటి సార్ ప్రాబ్లం? ఏంటి సార్ అసలు ఇక్కడ? నేను గతంలో అంటే నాకు ఒక మిత్రుడి ద్వారా వచ్చిన కేసు ఇది. నాకు వచ్చినప్పుడు నేను చూసినప్పుడు సరేలే అని చెప్పేసి అని మీరు ఆడియో కూడా మీకు వచ్చే ఉంటుంది అనుకుంటా సార్. చాలా సామరస్యంగా మాట్లాడాను నేను. ఎందుకంటే మహిళగా సరే, మహిళలకు ఎంతో మంది సమస్యలు ఉంటాయని చెప్పేసి అని చేద్దామమ్మా, అది పూర్వాపరాలు ఏమున్నాయో తెలుసుకునే మాట్లాడదామని చెప్పేసి అని నేను మాట్లాడాను. ఆయన పేరు కూడా నేను మెన్షన్ చేయలేదు. యాజ్ పర్ రూల్స్ ప్రకారము బీప్ సౌండ్ వేశాను ఆయన పేరు దగ్గర. కానీ సో ఈ క్రమంలో అయిపోయింది. తర్వాత ఆయన కాల్ చేసిండు, ఈ అమ్మాయి గురించి అసభ్యకరంగా మాట్లాడిండు, 16 మంది దగ్గర లక్షలు తీసుకుంది, 16 మంది కేసులు పెట్టిండ్రు, అది అని చెప్పిండు. అంటే నాకు ఏ విషయం తెలియకుండా నేను ఏ నిర్ణయం తీసుకోను. నేను అన్ని కనుక్కున్న తర్వాత రీసెర్చ్ చేసిన తర్వాత నేను ఇచ్చేస్తానని, మీ పేరు కూడా పెట్టలేదు బ్రదర్ అని కూడా చెప్పాను అందులో. ఆయన ఏమన్నాడంటే లేదు, మీరు ఇక్కడికి రండి, మీరు ఇక్కడికి వస్తే నేను అన్ని విధాలా మీకు అకామిడేషన్ చేస్తాను, మీరు ఆ 16 మందిని కూడా తీసుకోండి, ఆ అమ్మాయి ఊరికి రండి, ఆ అమ్మాయి పేరెంట్స్ దగ్గర తీసుకోండి, ఆ పేరెంట్స్ దగ్గర తీసుకుంటేనే ఈ అమ్మాయి ఎలాంటిదో తెలిసిపోతుంది అని చెప్పేసి అన్నీ అంటే సరే అని చెప్పేసి అని నేను ఇదే అన్న, అమ్మ నేను వచ్చి మీ అమ్మని పక్కన వాళ్ళని కూడా నేను వాయిస్లు తీసుకుంటా అంటే, ఫస్ట్ రోజు రమ్మంది, తర్వాత అక్క వద్దక్క ఇట్లా మళ్ళీ ఇది అని చెప్పేసానంటే, సరే నాకు ఇక్కడ ఎందుకు కొంచెం తేడా అనిపించి, ఎందుకు సరే నేను తీసుకోవాలనుకున్నప్పుడు ఈ అమ్మాయి నాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను రాగలను కదా అని చెప్పేసి అని, సరే ఏంటి ఇద్దరు సైడ్ మిస్టేక్ ఉందా అయిందని చెప్పేసి అని సైలెంట్గా నా వరకు నేను చేసుకుంటున్నాను సార్. ఆ చేసుకున్న క్రమంలో మళ్ళీ నాకు మెసేజ్ ఏం చేసినంటే వీడియో డిలీట్ చేయమన్నారు. నేనేం తప్పు చేసినాను వీడియో డిలీట్ చేయాలి? ఇప్పుడు యాక్చువల్గా అతనికి ఎఫ్ఐఆర్ బుక్ అయ్యి ఉంది, ప్రతి ఒక్కటి ఉన్నప్పుడు నేను ఎఫ్ఐఆర్ కాపీ చూపించుకుంటూ ఆ పర్సన్ ఫోటో కూడా చూపించుకుంటూ మాట్లాడగల రైట్స్ నాకున్నాయి. కానీ ఎందుకు వద్దులే, ఒక ఫ్యామిలీ ఉంటుంది, వైఫ్ ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఆయన ఇజ్జత్ ఆల్రెడీ పోయిందని అంటున్నారు, నేను ఎందుకు మళ్ళీ తీయడం ఇంకొకసారి అని చెప్పేసి అని నేను పూర్వాపరాలు తెలిసిన తర్వాతే మాట్లాడదామని చెప్పేసి అని సైలెంట్గా ఉన్నా నేను. ఈ క్రమంలో ఫోన్ చేసి, ఏం మేడం ఎప్పుడు వస్తున్నావు, డిలీట్ చేస్తావా చేయవా, నీకు అర్థమైతే లేదా, నీదో పెద్ద ఛానల్, నీకు పెద్ద సబ్స్క్రైబర్స్ ఉన్నారని నువ్వు పెద్ద చేస్తున్నావు, మరి నా పెద్ద ఛానల్ కానప్పుడు నాకు సబ్స్క్రైబర్స్ లేనప్పుడు డిలీట్ చేయమని ఎందుకు అడుగుతున్నారు, ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు, ఎందుకు తిడుతున్నారు, అర్ధరాత్రిలో అపరాత్రిలో ఒక మహిళా జర్నలిస్ట్కి ఎందుకు ఫోన్లు చేస్తున్నారు? అదే మాట మీరు చెప్పారు ఇప్పుడు. అందులో అర్ధరాత్రి ఫోన్ చేయడం అంటే ఇప్పుడు అది ఎంతవరకు కరెక్ట్? ఆయన జర్నలిస్ట్ అంట, సంథింగ్ ఎందులోనూ చేసే జర్నలిస్ట్ అంట. నాకు నేను 10 సంవత్సరాలు నేను ఇప్పుడు ఫోన్ చేసిన ఏరే వాళ్ళకు. ఓకే, యోయో ఛానల్లో ఈయన జర్నలిస్ట్ అట. యాక్చువల్లీ మేడం మీరు ఏమనుకోవద్దు, చెప్పండి సార్. ఈయన 10th పాస్ అయిందో లేదో తెలియదు. ఓకే, యాక్చువల్లీ దానికి గ్రాడ్యుయేట్ కావాలి, జర్నలిస్ట్ గ్రాడ్యుయేట్ కావాల్సిందే దానికి. అవును అవును అవును. అంటే గొప్పగా నేను జర్నలిస్ట్ అని చెప్పి చెప్పుకోవాలి. లేకపోతే ఏమంటారు, 10th క్లాస్ మీదనో ఇంటర్మీడియట్ మీద తీసుకుంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఎవరికీ జోలి ఉండదు. అవును, ఈయన నేను పెద్ద జర్నలిస్ట్ అన్నట్టుగా మీతోనే మాట్లాడమే రాదు ఆయనకు. మీరు చాలా చక్కగా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. అదే అదే సార్. అందులో ఆయన ఏం చెప్తుండో ఆయనకు అర్థం కావట్లా. అవును అవును, ఆయన జర్నలిస్ట్ అవుతాడా? అదే నేను అక్కడ ఆయనతో అంత కూడా ఆర్గ్యూ చేయాల్సిన అవసరం లేదు సార్. ఖాళీగా పెట్టేసి మీరు ఏం చేసుకుంటారో అది చేసుకో బ్రదర్, నేనేం చేయాలో అది చేస్తాను చెప్పి పెట్టేచ్చు. కాకపోతే ఏంటంటే జర్నలిస్ట్ అనే అతను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అని నేను అసలు ఏంటి తెలుసుకుందామని చెప్పేసి అంతసేపు ఆర్గ్యుమెంట్ చేశాను. లేకపోతే నాకు అవసరం లేదు సార్ తనతో అంత మాట్లాడే అంత అవసరం. చిన్న విషయం మేడం, నాకు తెలిసిన విషయం నేను చెప్తున్నా. చెప్పండి సార్. ఇక్కడ ఏదైతే ఈ లోకల్లో అంటే మడంపల్లి, హుజూర్ నగర్ ఏరియాలలో ఎవరైతే ఇసుక ఉంటది కదా, ఇసుక. అవునవునవును సార్. సహజంగా రైతులు, మనం ఈయన చట్టం గురించి మాట్లాడలే, మనం గవర్నమెంట్ గైడ్ లైన్స్ గురించి మాట్లాడలే.
ఓకే. ఒక పేదోడు ఇల్లు కట్టుకోవడానికి 2 టక్కులు తీసుకొస్తాడు, ఏదో బాత్రూమ్ కట్టుకోవడానికి ఉసుకే తీసుకొస్తాడు. అవును సార్. దీనికి మనోడు ఈయన ఏం చేస్తాడంటే, ఈ రిపోర్టర్ జర్నలిస్ట్, ఓకే, రిపోర్టర్ కాదు జర్నలిస్ట్, ఈయన ఏం చేస్తాడంటే స్థానిక పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాడు. ఓకే. పోలీసు వాళ్ళు ఫోన్ చేసి పోలీసు వాళ్ళను పంపించి వాళ్ళతో ఎవరైతే ఆ ఇల్లు కట్టుకోవడానికి రైతు, చిన్న రైతులు, కాంట్రాక్ట్ వాళ్ళని పట్టేస్తే నువ్వు మనగాడివి, అవును 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 సార్, నువ్వు హీరోవి. అవును. చిన్న చిల్లలను ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర 5,000, 10,000, 20,000 తీసుకోవడం. ఆ కానిస్టేబుల్ చెప్పిన ప్రకారం ఏ కానిస్టేబుల్ కూడా మనకు తెలియదు. ఇక్కడ పాట నడిచేది సగం తీసుకోవడం, అట్లా పోవడం, బార్ షాప్ లో పోవడం, ఆ బార్ షాప్ ని బెదిరించడం, నువ్వు బెల్ట్ షాప్ నడిపిస్తున్నావు అది ఇది అని చెప్పి చెప్పడం. ఈ లేని మాకెందుకు క్వార్టర్ ఇస్తే సరిపోతుంది కదా, వాళ్ళు జోలి ఎవరంతా టార్గెట్ చేసుకొని చేస్తారు. అంతే కదా సార్, అంతే కదా. ఇప్పుడు ఒకటి సార్, ఇలాంటి జర్నలిస్టులు ఉండడం వల్లనే నిజమైన జర్నలిస్టులకి గుర్తింపు లేకుండా పోతుంది సార్. అవును మేడం, మంచి మాట చెప్పింది మేడం. ఇట్లా ఈయన ప్రతిదీ ఈయన మీద వేసుకొని చేయడం అంటే దాదాగిరి చేయడం. మీకు ఫోన్ చేసినట్టు వేరే వాళ్ళకు ఫోన్ చేసి ఇది చేయడం, ట్రైబల్ గా వేరే వాళ్ళకు ఫోన్ చేసి నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి బెదిరించడం. ఎదుటోడు ఏం చేస్తారు చెప్పండి, హేమాతో ట్రైబల్ నేను ఈ కేసు పెడతా అదే పెడతా అంటే భయపడతాడా మేడం? భయపడరా? రకరకాలుగా ఇలా ఉంది. అట్లా అంటే వీళ్ళకి క్వశ్చన్ చేసేటోళ్ళు ఎవరు లేరు. అదే మాట తిరిగి ఉంది. ఇప్పుడు ఒకటే అంటున్నాడు సార్, నన్ను ఏమన్నానంటే ఇక్కడ ఎవరు జర్నలిస్టులు లేరని చెప్పి నువ్వు పెద్ద పోటుగత్తవని చెప్పేసి అక్కడి నుంచి వచ్చి ఈ అమ్మాయికి నువ్వు సహాయం చేస్తావా అంటే, నేను ఒకటే అన్నా, ఇద్దరిది తప్పు ఉందా ఒప్పుందా అనేది రీసెర్చ్ చేసిన తర్వాత తెలుస్తుంది. కాకపోతే ఇక్కడి నుంచి నువ్వు వస్తావా అనేసి అంటే నా దగ్గరకు వస్తే కదా నేను వస్తాను అని చెప్పింది, లేదంటే నేను ఎందుకు వస్తాను? ఇప్పుడు ప్రతి ఒక్క కేసుని నా మీద వేసుకొని ఇచ్చేసే అంత ఝాన్సీ లక్ష్మీబాయిని నేను చెప్పట్లేదు, కానీ నా దగ్గరకు వచ్చిన దానికి స్పందిస్తాను అని చెప్పేసి చెప్తున్నా నేను ఒక జర్నలిస్ట్ గా. ఇప్పుడు ఆ అమ్మాయిది ఏముందా లేదా అనేది కోర్టు తెలుస్తుంది సార్. ఇప్పుడు ఏది మంచి ఏది చెడు అని చెప్పి కోర్టు తీసుకుంటది నిర్ణయం. అది మనం చేసి కాదు, ఓవరాల్ గా మన సమాజంలో నడుస్తుందని చూపించగలుగుతాం. అవును అవును, మీ దగ్గర వచ్చింది కాబట్టి చూపించగలుగుతాం. అంతే కదా. ఇప్పుడు ఎట్లా రండి ఆ 13 మందికి మీరు తీయండి, అవన్నీ వాయిస్లు తీసుకోండి అంటే అక్కడ అతను చెప్తే నేను తీసుకునే అవసరం ఏముంది నాకు? అమ్మాయి మహిళగా వచ్చింది, నాకు చెప్పుకుంది ఇలా ఉంది అనేసి అంటే, సరే అమ్మా మహిళగా నేను ఎంత సాయం చేయాలో అంత చేస్తాను, నా వల్ల ఎంత అయిందో అంత నీకు తప్పకుండా నీకు న్యాయం జరిగేలాగా నేను చూస్తానని తప్పు లేదు కదా మేడం. అయితే చిన్న విషయం చెప్పండి, నేను సింపుల్ గా మాట్లాడుతున్నా, ఏరే ఉద్దేశం కాదు. ఈ అమ్మాయి ఈ అబ్బాయి ఈ కానిస్టేబుల్ అబ్బాయిని ఏదో ప్రేరేపణ చేసింది అనుకుందాం, మాట వరుసకు. అవును సార్, అవును. ఏదో ప్రేరణ చేసింది, ఏదో ఊరించింది, ఏదో చేసింది అనుకుందాం. అవునవును. సిగ్గు శరం బుద్ధి జ్ఞానం లజ్జ ఉన్నాడు, సివి డ్రెస్ లో ఉన్నాడు కాదు, కామన్ గా మామూలుగా అంటే ఆయన ఫుల్ డ్రెస్ మీద ఉండడం కాదు, ఏదో లుంగినో కండవ కట్టుకున్నా కూడా అట్లా ఫోటో తీసి పంపించవచ్చా? అదే సార్, నేను ఈ ఒక్క పాయింట్ మీదనే ఆ అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి ఈ ఒక్క పాయింట్ మీదనే నన్ను ఎవ్వరు వాళ్ళ వైఫ్ ఎవరో మెసేజ్ పెట్టింది, ఎంత డబ్బులు తీసుకున్నావు ఆ అమ్మాయి తరపున మాట్లాడుతున్నావు అంటే, నేను చెప్తున్నా ఈరోజు ఎంత రూపాయలు తీసుకున్నా ఎన్ని లక్షలు తీసుకున్నా దాన్ని ఈ నిజం ఈ రోజు కాకపోయినా భగవంతుడు ఏదో ఒక రోజు నేను నిజం బయటకు వస్తుంది, నేను రూపాయి తిన్నానో లేదో అనేది అది మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు. నువ్వు ఎంత తీసుకున్నావు ఆ అమ్మాయి తరపున మాట్లాడుతున్నావు అంటున్నారు. అదే ఇట్లా నాకు కూడా ఒక పాయింట్ మీద వాళ్ళు నేను ఒకటే అంటున్నాను సార్, ఆ అమ్మాయిది ఎంతైనా తప్పు చేసుకొని ఆ అమ్మాయి జీవనోపాధి కోసమని ఆమె పొట్ట తిప్పాల కోసమో ఏమన్నా చేసుకొని, కాకపోతే ఒక గౌరవప్రదమైనటువంటి ఉద్యోగంలో ఉంటూ ఆ డ్రెస్ మీద యూనిఫామ్ మీద ఏ విధంగా వీడియో తీసి ఒక అమ్మాయికి పంపిస్తాడు? వాళ్ళ భార్య వచ్చి ఒక మెసేజ్ ఈ అమ్మాయిని ఒక గలీజ్ మాట అన్నది, నేను ఒక్కటే ఆ అమ్మాయిని కూడా ఒకటే నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఆ విధంగా డ్యూటీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయికి అసభ్యకరంగా పంపించిన వ్యక్తికి నువ్వు ఏ విధంగా అతన్ని సపోర్ట్ చేస్తూ మేము 2 లక్షలు కూడా అమ్మాయికి ఇచ్చాము అని ఆ అమ్మాయి ఎలా చెప్తుందో నాకు అర్థం అవ్వట్లేదు సార్. ఒక భార్యగా నేను చెప్తున్నాను సార్, నేను ఒకవేళ నా భర్తే తప్పు చేస్తే, నా కొడుకే తప్పు చేస్తే తప్పు అని చెప్పాలి. ఈ మెసేజ్ చేయడం అనేది ఆమె తెలియపోవచ్చు నన్ను అడిగితే. అంటే ఆమె భార్య పేరు మీదనే ఈడే కొట్టు ఉండొచ్చు అనుకుంటున్నాను నేను కూడా అదే గెస్ చేస్తున్నాను. అంత ఘాటుగా డబ్బులు తీసుకుందాం అని చెప్పేసి చెప్పే రకం కాదు.
సో ఈయన రాసి మీకు ఆ రిప్లై ఇచ్చినాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. అదే అదే ఇప్పుడు నేను పెట్టే వీడియో, నేను మాట్లాడి పెట్టే వీడియో కంపల్సరీ వారి భార్య దాకా వెళ్తుంది. ఇది చూడాలని నేను కోరుకుంటున్నాను సార్. నేను ఏదైతే ఆయన మాట్లాడిండో, అసభ్యకరంగా మాట్లాడిండో అది వీడియోస్, ఆడియోస్ అన్ని పెడతాను సార్ నేను. మీరు ఒకటి మర్చిపోతున్నారు. నేను ఎలాంటి దాన్నైనా కావచ్చు. నేను అసలే ఫిజికల్ హ్యాండిక్యాప్ అండి. నేను బతకడం కోసం నేను 100 తప్పులు చేయవచ్చు. నేను ఏదైనా సరే, నేను మా ఈ సార్ అన్నట్టు ఇది చేశానా అది చేశానా, నేను ఏమైనా చేయొచ్చు. కానీ వాళ్ళు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ కాదు. ఈయన జర్నలిస్ట్ అని చెప్పి చూడమ్మా సార్. అవును మాట్లాడినట్టు అవును ఈయనే మొత్తం దాని కర్మక్రియ. ఓకే, అంటే నిజానికి వాస్తవానికి ఛానల్లో ఉన్నాడా సార్ తిను? ఉన్నాడా లేడని తెలియదమ్మా. పొద్దున ఫోన్ చేశాను నేను ఏరియా. ఓకే, వేరే ఛానల్ లో ఉన్నాడు అని చెప్పి తెలిసింది. మరి ఓకే ఓకే ఓకే, కన్ఫర్మ్ గారికి ఐడి కార్డు ఉందా, అక్రిడేషన్స్ ఉన్నాయా, అవైలబుల్స్ ఉన్నాయా? అక్రిడేషన్ కూడా ప్రామాణికంగా తీసుకోలేంలేండి సార్. ఎందుకంటే ఇవాళ రోజులలో కొంతమంది చెప్పొద్దు కానీ కొన్ని ఛానల్స్ వాళ్ళు డబ్బులు తీసుకొని కూడా అక్రిడేషన్స్ ఇస్తున్నారు. దాన్ని నేను అక్రిడేషన్ ని కూడా ప్రామాణికంగా తీసుకోను. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ అనేవాడు అన్ని పాటిస్తున్నాడా లేదా అనేది ముఖ్యం. కానీ అక్రిడేషన్స్ ఉంటేనే జర్నలిస్ట్ అంటే ఇవాళ రేపులలో డబ్బులు ఇస్తే కూడా కొంతమంది ఇస్తున్నారు సార్ సంస్థలు. అంటే నేను అలాంటి వాళ్ళకి ఆలోచన వస్తుందమ్మా. ఇప్పుడు ఆయన రిపోర్టర్ అంటే, ఆయన జర్నలిస్ట్ అంటే ఇవన్నీ కావాల్సి ఉంటామా? అవును సార్. అవును. సరే, ఇంకో భావం ఏంటంటే మంచి ప్రజా సంక్షేమం కోసం, ప్రజా ఉద్యమాల కోసం చేసే. అవును, ఫోర్త్ ఎస్టేట్ గా చెప్పుకునేటువంటి మీడియానే కదా. ఫోర్త్ ఎస్టేట్ గా చెప్పుకునేటువంటి మీడియానే కదా. జస్ట్ స్మాల్ జిఎస్టీ ఉంటే సరిపోతుంది. అవును. ప్రజా సమస్యల కోసం పోరాడే వ్యక్తి ఎవరైనా జర్నలిస్టే సార్. జర్నలిస్టే. అవును. అకార్డింగ్లీ ప్రతి ఒక్కరు జర్నలిస్టే. అవును. సూపర్ మాట చెప్పారమ్మా పొద్దుపోతుంది. సో ఇప్పుడైతే విన్నారా సార్? అయితే రికార్డ్ విన్నారా సార్? ఇన్నా నాకు కొద్దిగా బాధేసింది. అది ఎవరితో మాట్లాడాలా? నాలాంటి వాళ్ళతో మాట్లాడాలా? అవును. జెంట్స్ తో మాట్లాడాలా? మీతో ఫోన్ చేసి ఇట్లా మాట్లాడాలనేది దేర్ ఇస్ నాట్ కరెక్టెడ్. అవును సార్. అందుకనే దీని మీద డెఫినెట్లీ ఫైట్ చేస్తాను సార్. నేనేం వదిలిపెట్టాను. మీకే అంత ఉందంటే మేడం ఇలా దౌర్జన్యం ఈ అమ్మాయి మీద. నేను అదే పాయింట్ తో చెప్తున్నాను సార్. మా ఇంట్లో వాళ్ళకి కానీ పక్కన వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి నేను ఆ ఇద్దరిది తప్పుందేమో వదిలేద్దాం అనుకున్నా. బట్ నేను ఒక జర్నలిస్ట్ అయ్యింది, నన్నే మహిళా జర్నలిస్ట్ గా ఇంత ఇబ్బంది పెడుతున్నారంటే పాప మా అమ్మాయిని ఇంకెంత ఇబ్బంది పెడుతున్నారో. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అమ్మాయిని ఎంత నరకం చూపిస్తున్నారో. ఆ అమ్మాయి మీద ఎందుకు ఇన్ని కేసులు అయ్యాయి? ఒక మనిషి మీద అయితే 1, 2 అవుతాయి, ఇన్ని కేసులు ఎందుకు అవుతాయి? అక్క నా మీద వాళ్ళు చెప్పేది అవి 16 కేసు నా మీద ఆడున్నాయి అక్క. నా మీద 5 కేసెస్ అంతే ఉన్నాయి అక్క. అవి కూడా పోలీస్ వాళ్ళని కొట్టిందే, నేను పోలీస్ వాళ్ళ జోలికి వెళ్ళిందే. అదే వాళ్ళ తను మాట్లాడింది నేను చెప్తున్నా. 16 మంది బాధితులు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు. ఎందుకు చెప్పలేదు అక్క అని అంటారు. నేను అది కూడా ఎస్ఐ వాళ్ళని కొట్టిందే, సిఐ తో గొడవ పెట్టుకున్నదే. అదే చెప్పండి సార్. అయితే విషయం ఏంటంటే వీళ్ళ దౌర్జన్యం అట్లే ఉంటది. ఇక ఓకే, అంటే ఈ అమ్మాయి మీద ఏదో అబద్ధం వేసేసి దీంట్లో నుంచి తప్పించుకుందాం అని చెప్పేసి. ఓకే, సరే ఈమె ఇష్టం, అది ఏం చేసుకోవాలి అనేది ఈమె గారి ఇష్టం. అవును సార్. అవును. ఆమె పద్ధతి మీద ఆధారపడి ఉంటుంది. అదే ఇట్లాంటి వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. ఏదైనా రూల్స్, లాస్, ఎథిక్స్ ఫాలో అయ్యే కదా సార్ చేయాల్సింది. జర్నలిస్ట్ అనే అతనైతే ఏంటి, మీరైతే ఏంటి, నేనైతే ఏంటి, పక్కన సామాన్య ప్రజలైతే ఏంటి, ఎవరైతే ఏంటి, రూల్స్, లాస్, ఎథిక్స్ ప్రతి ఒక్కటి సమాజంలో ఏదైతే ఉందో అవన్నీ ఫాలో అయ్యి మనం ముందుకెళ్ళాలి. అంతేగాని నేను జర్నలిస్ట్ అని చెప్పేసి అని ఒక ట్యాగ్ వేసుకొని ఒక మహిళా జర్నలిస్ట్కి ఫోన్ చేసి ఆయన చేసింది తప్పే కానీ అని చెప్పేసి అని అనుకుంటూ నన్ను నీకు దమ్ము లేదు, గుడ్డగాల్చి మీదేస్తున్నావు, ఊసర వెళ్ళివి అని చెప్పేసి అని అంటే నేను ఎలా వదిలిపెడతాను అనుకుంటున్నారు సార్ తను అసలు? ఇప్పుడు కూడా వాళ్ళకి అట్లే లేదమ్మా. మీతో కాదు ఎవరితో అట్లే మాట్లాడతారు వాళ్ళు. అదే లాస్ట్ కి లొంగ తీసుకుంటారు వాళ్ళు. అదే కానీ మీ వాయిస్ లో మీ స్కిల్స్ ఉందని చెప్పేసి నేను మాట్లాడుతున్నా ఈరోజు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వారికి థా అంటే చూ రాదు. ఇప్పుడు చెప్తున్నా నేను అడ్వకేట్ హైకోర్టు గా నేను చెప్తున్నా, థా అంటే చూ రాదు. ఓకే మేడం, మీరు చెప్పే మాటకు ఆయనకి అసలు ఎటువంటి సంబంధం లేకుండా మాట్లాడుతా ఉన్నాడు. అదే అంటే చెప్పే విధానం కూడా రావట్లేదు. అంటే మనిషితో మనిషి మాట్లాడమే రాదు. ఎట్లా జర్నలిస్ట్ అవుతాడండి? అదే నన్నే అంటున్నాడు. ఇంకా నువ్వెట్లా జర్నలిస్ట్ అయినావు అసలు? మహిళల పేరు చెప్పుకొని డబ్బులు గుంజే జర్నలిస్ట్ నన్ను అంటున్నాడు. నేను ఒకటే అన్నాను సార్. నేను గనక డబ్బులు అలా జర్నలిస్ట్ గా ఒకరి దగ్గర నుంచి పట్టించానని ఒకవేళ నిరూపిస్తే గనక నేను జర్నలిజాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాను. నా సర్టిఫికెట్ అక్కడ పడేసి వెళ్ళిపోతా, జర్నలిస్ట్ సర్టిఫికెట్ ని. అక్క
నేను కూడా ఒకటి చెప్తున్నాను. నేను ఎవరి దగ్గరైనా మనీ తీసుకున్నట్టు వాళ్ళు ప్రూవ్ చేస్తే నేను కూడా వెంటనే వాళ్ళ మీద కేసు రిటర్న్ తీసుకుంటాను అక్క, నాదే తప్పని. ఓకే అమ్మా, తప్పకుండా. ఈ సార్ కూడా ఉన్నారు కదా, హైకోర్టు సార్ కూడా ఉన్నారు కదా, తప్పకుండా చేద్దాం. నేను చెప్పానమ్మా, నిన్న చెప్పాను. యాక్చువల్లీ ఇట్లాంటి కేసులో ఆయన కేసులో యాక్చువల్లీ ఐపీసీ చేంజ్ చేయాలి ఫస్ట్. సరే, ఐపీసీ చేంజ్ చేయకుండా ఫస్ట్ రిమాండ్ అయితే చేయాలి ఫస్ట్. ఓకే, రిమాండ్ చేయలేదు. రిమాండ్ చేయకుండా నేను నోటీసులు ఇస్తా, నేను జడ్జి గారి దగ్గర తీసుకెళ్తా అంటే ఆయన పర్సనల్ ఉండొచ్చు, కానీ రిమాండ్ చేయడం అనేది మాత్రం నెసెసరీ. అది తూచ తప్పకుండా చేయాల్సిందే. అంటే చేయలేదా సార్, రిమాండ్ చేయలేదా తనని? రిమాండ్ చేయలేదు. ఇక్కడ విషయం ఏంటంటే ఈయనకి ఎఫ్ఐఆర్ చేసేసాడు, కంప్లైంట్ తీసుకుంటూ ఎఫ్ఐఆర్ చేసేసాడు, నోటీస్ ఇచ్చాడు, జడ్జి గారు తీసుకెళ్ళాడు, స్టేట్మెంట్ ఇప్పించాడు. వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్? నోటీస్ ఇచ్చే రైట్స్ నీకున్నాయి, జడ్జి దగ్గర పోయి స్టేట్మెంట్ తీసుకునే ఇంట్రెస్ట్ ఏంటి పోలీసు వాళ్ళకు? అవును అవును. ఇద్దరు కుల్లుడే చేశాడని చెప్తే అప్పుడు జడ్జి గారు ఏమంటారు? కుల్లుడే అంటారా, కాలేదంటారా? సహజంగా వీడియో అనేది నీ పర్సనల్. అవును, నువ్వు వేరే వాళ్ళకి నీ భార్య కూడా పంపించదు అట్లా. అక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా సార్, నాకు అందులో ఆడియోలో చెప్పింది అంటే అసలు నేను ఆ అమ్మాయికి పంపించలేదు, ఆ అమ్మాయితో నేను వీడియో కాల్ మాట్లాడలేదు, నా ఫోన్ హ్యాక్ చేసింది ఒక సామాన్య పౌరురాలు, పోలీసు మొబైల్ హ్యాక్ చేసి ఆ వీడియోని తీసుకొని వైరల్ చేస్తుందా సార్? అంటే కట్టుకథ అది. అదే కట్టుకథ ఎలా అల్లుతున్నాడు అంటే అసలు నిజంగా చిన్నపిల్లలకు చెప్పినా కూడా అసలు ఇది అంత కట్టుకథ అని అర్థమయ్యే అంత ఇదిగా అల్లుతున్నాడు. అసలు ఆయన ఏం కానిస్టేబుల్ ఏం చదివి వచ్చాడో నాకైతే తెలియదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను నా భార్య ఉన్నది, నా ఇట్లా ఫోటో తీసి నా భార్య కూడా ఇట్లా నేను పంపించొద్దు. వీళ్ళకు ఎట్లా చేసుకోవాలి అంటే అది కూడా తెలియకుండా మీ దాకా వచ్చేసి దౌర్జన్యం చేస్తున్నారు. అవును, దీనికి మంచి స్టోక్ ఇస్తే గానీ ఇంకో అమ్మాయి జోలి గారి ఇంకో వ్యవహారం చేయడం. నేను వేరే అంటే వదిలేసేదాన్ని సార్, ఒక జర్నలిస్ట్ ని బెదిరిస్తున్నాడు కదా, ఇక్కడ నేను అస్సలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను సార్. ఇప్పుడు ఇలాంటి జర్నలిస్ట్ వల్లనే కదా నిజాయితీగా పనిచేసేటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక చెడ్డ పేరు వచ్చేది. అవును, ఇలా ఉన్నారు అని చెప్పేసి అని ఇట్లాంటి వాళ్ళని బయట పెడితే ఇంకొకసారి ఇలా చెయ్యాలి, ఇలా బెదిరించాలి. మీరు ఇప్పుడు ఏదైతే అన్నారో అమాయకులు పాపం కూలి పని చేసుకునే వాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దొబ్బుతున్నారు అన్నారు చూడండి, అట్లాంటి వాళ్ళు కొంత బంద్ చేస్తారు కదా ఈ ఒక్కడి వల్ల అయినా కూడా. ఒక్కరు మారినా చాలు సార్. నేను ఛాలెంజ్ గా మాట్లాడుతున్నాను. చెప్పండి. ఛాలెంజ్ గా మాట్లాడుతున్నాను. ఇష్యూ ఏంటంటే నువ్వు కాంటాక్ట్ వితౌట్ లైసెన్స్ ఇసుక తీసుకొస్తాడు, వాని బట్టి ఉంటాయి అట్లా మాట్లాడుతు నేను. అదే అట్లా చేయడు. ఒకసారి ఏదే ఊళ్ళో కొట్టినట్టు అయింది. కొడితే ఆ కాలు చేతులు మొత్తం చేసిరు. 2 నెలలు హాస్పిటల్ ఉన్నా అని చెప్పేసి ఒక తాక. మరి మనకు ఇవన్నీ చూడవు కదా, మనకున్న పని మనకి ఎక్కువ. వాళ్ళు చెప్పింది, వాళ్ళు చెప్పింది తండలా. అంటే సామాన్యులు పాపం ఏదో వాళ్ళు బతురు, అంతా రూల్లో బతురు అండి. అవునవునవును సార్, అంత రూల్లో బతురా, అంత ప్రజాస్వామ్యం. సరే ఓకే, నేను కాదని చెప్పట, అంత రూల్లో బతురా. అదే ఇంకో విషయం ఏంటంటే ఈ నల్ల బెల్లం మన తెలంగాణ స్టేట్ బంద్ చేసింది కదా, ఈయనే రాహబారి అవన్నీ తెప్పించడానికి. రకరకాలు ఉన్నాయి అని, కాబట్టి ఆ డబ్బులు అహంకారం ఎక్కువ పెరిగిపోయింది. ఇది నా ఒక్క సమస్య కాదు, మహిళా జర్నలిస్టులకి సంబంధించినటువంటి సమస్య. ఈ రోజు నేను ఒక్కదాన్ని ఇక్కడ ఆగిపోతే రేపు రావాలి అనుకునే వాళ్ళు కూడా ఎవరు రారు సార్. స్వప్నాక వీళ్ళంతా మంచోళ్ళు ఏం కాదు, 100% 200% మంచోళ్ళు కాదు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. సిపి దగ్గర వీళ్ళిద్దరిని కూర్చోబెడితే ఆడ నిల్చోబెడితే కరెక్ట్ గా మాట్లాడలేదు. ఏ పద్ధతిలో మాట్లాడాలో తెలియదు. గోసి కట్టుకున్నాడు మాట్లాడతాడు, వీళ్ళు మాట్లాడలేరు. అదే 4 స్తంభాలు 2 స్తంభాలు ఆడే ఉన్నాయి. అదే అది కథ.